ఈ సోషల్ మీడియాలో కూడా ఒకడు లోన్ ఎట్లా తీసుకోవాలో చెప్తాడు, ఒకడు ఎట్లా తీసుకోవద్దో చెప్తాడు, తీసుకుంటే ఆ లోన్ కట్టలేకపోతే దాన్ని ఎట్లా అధిగమించాలో చెప్తాడు. కాకపోతే ఇక ప్రతిదీ కూడా ఒక ఈఎంఐ జీవితం అయిపోవడం వల్ల మనిషికి నిమ్మలం లేకుండా పోతాం. ఇప్పుడు ఏముంది, నెలకో 10,000 కట్టాలి ఒక రెంట్లో ఉంటే. సరే లోన్ ఈఎంఐకి పోయి దానికో 50 లక్షలు లోన్ చేసి ఏం చేస్తే దానికో 20-25 వేలు కట్టాలి. వీడేమనుకుంటున్నాడు, ఎవడైనా రెంట్కు ఉండేటోళ్ళు ఆలోచన ఏంటంటే, నీ 10,000 రెంట్కే కట్టే బదులు ఒక 20-25 వేలు నేను ఒక 10,000 ఇంకా కష్టం ఏమైనా కష్టపడి ఒక ఇంటికే కడతా, అది నా సొంత ఇల్లే కదా అని అనుకుంటాడు. నాకు సొంత ఇల్లు నాకు ఒక అసెట్ క్రియేట్ అవుతుంది కదా అనుకుంటాడు. కానీ ఈ ఒక కట్టలేని స్టేజ్లా, ఇబ్బంది అయిన స్టేజ్లా ఇక మళ్ళీ చచ్చిపోనికి కూడా సిద్ధమవుతాడు. ఒకటే ఆలోచించుడు, తీసుకునే ముందు, లోన్లు కట్టే ముందు, ఏదైనా ఈఎంఐ పెట్టుకునే ముందు ఏంటంటే కడతా అది అవుతుంది 100% అనే క్యాపబుల్ ఉండి 100% సెక్యూర్ ఇన్కమ్ ఉంటేనే తీసుకోండి. లేదు ఉంటుందా ఊసిపోతుందా అన్న ఉద్యోగాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా 4 రూపాయలు పోయినా సరే అది ఒకని ఇంటికి ఇచ్చినా సరే కానీ రెంట్ల ఇళ్ళల్లో బతుకుడే మేలు. లేదు ఇదంతా కాదు అనుకుంటే తట్టాబుట్ట చదువుకొని ఊరికి పోయి ఆడ మంచిగా టెక్నాలజీ ఉన్నది, మంచిగా ఉన్నది, గుమ్మడికాయలు వండిస్తావా, బంతిపూలు వండిస్తావా, 4 బర్రెలను వేపి పాలు పిండి పాలను సరఫరా చేస్తావా, ఏం చేస్తావో చెయ్యి. బతకాలంటే 100 మార్గాలు ఉన్నాయి, కానీ నీది కాని దాని జోలికి పోయి మరి ఊబిల్లో మాత్రం పడవు.